ఇప్పటికే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకి దాదాపు 10 రూపాయలు యూనిట్ ఛార్జీలు గిట్టుబాటు అవుతున్నాయి. వీళ్ళు వేసే సర్ఛార్జీలు, ఎఫ్ఈపిసిఐలు అన్నీ కలిపి, ట్రూ అప్ ఛార్జీలు అన్నీ కలిపి ఇంకా ఎంత భారం మోపి ఈ ఉన్న పరిశ్రమలను కూడా మూయించేస్తారో అని చెప్పి అడుగుతున్నాం. ఉన్న పరిశ్రమలను మూయించి మీరు బయట నుంచి ఎక్కడి నుంచో పరిశ్రమలు తీసుకొస్తే నెట్ ఏంటి ఉపయోగం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఆ వచ్చే పరిశ్రమలకి మీరు ఇచ్చే రాయితీలు, ఇచ్చే భూములు, ఇచ్చే తక్కువ రేటుకి విద్యుత్తు, లేకపోతే క్యాష్ ఇన్సెంటివ్లు, సబ్సిడీలు, జిఎస్టీ ఇన్సెంటివ్లు అవన్నీ కొత్త పరిశ్రమలకు ఇస్తారు. ఉన్న పరిశ్రమలు ఏమో జిఎస్టీలు కట్టలేక, ఈ కరెంటు ఛార్జీలు కట్టలేక, కరెంటు ఛార్జీలతో పాటు ఆ అవినీతిని భరించలేక ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఇవాళ దాదాపు 10 మంది సప్లయర్స్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, కేవలం అది ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 10 మంది సప్లయర్లు ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సప్లైని ఇవాళ ఒకే ఒక కంపెనీకి మీరు లిమిట్ చేస్తున్నారు. మిగిలిన 9 మంది ఏమైపోవాలి? వాళ్ళు మూతపడితే అందులో పనిచేసే కార్మికులు ఏమైపోవాలి? మీరు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకొస్తే ఈ ఉద్యోగాలు పోయిన కార్మికులకు మళ్ళీ పని ఇవ్వగలరు? అసలు ఇది ముయించడం ఎందుకు, దాన్ని తేడం ఎందుకు? కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈఆర్సీకి తమకు ఉన్నటువంటి విశేష అధికారాలని వాళ్ళకి సెక్షన్లు, రెగ్యులేషన్తో సహా గుర్తు చేస్తూ, అయ్యా దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి, ఈ డిస్కాములు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఆపండి, ఆ రకంగా విద్యుత్ వినియోగదారుల మీద పడుతున్నటువంటి అదనపు ఛార్జీల భారం నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఈ రోజున ఈఆర్సీలో ఉన్న ఒకే ఒక మెంబర్ వెంకటరామరెడ్డి గారిని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి లేదు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఏమాత్రం చేస్తారో చూద్దాం. ఈఆర్సీలో 3 మెంబర్లు ఉండాలి. అందులో 3లో ఒకళ్ళు చైర్మన్. గత చైర్మన్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారో, ఎప్పుడు ఆయన టైం అయిపోతుందో గవర్నమెంట్కి తెలుసు. చట్టంలోనే రాసుకున్నారు, 3 నెలల ముందు నుంచి ప్రక్రియ ప్రారంభించి కొత్త చైర్మన్ని వెతకాలి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఒక హైకోర్టు జడ్జి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇంకొకళ్ళు, 3 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్, ఇలా 3తోటి కమిటీ కొత్త చైర్మన్ని, మెంబర్లని ఎంపిక చేయాలి. ఆ పని ఇంతవరకు ముట్టుకోలే. ఇప్పుడు 5-6 నెలల నుంచి చైర్మన్లు లేని పరిస్థితి. అంతకు ముందుటున్న ఆయన కూడా చాలా రోజులు సెలవు పెట్టున్నారు. అటువంటి పరిస్థితుల్లో 3 ఉండాల్సిన చోట ఒక్క మనిషితోటి ఈఆర్సీ ఏం ఫంక్షన్ చేస్తుంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఆయన చేతనైనంత వరకు చేస్తానని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సంస్కరణల పేరిట అవినీతిని వికేంద్రీకరించాను తప్ప ఇంకొకటి ఏమీ కాదు. నార్ల తాతారావు గారు లాంటి వాళ్ళు పైన కూర్చుని ఉంటే ఈ ఆటలు ఎప్పుడూ సాగేవి కావు. ఇట్లా ఒక్క షిరిడీ సాయి కంపెనీకి 82,000 ట్రాన్స్ఫార్మర్లు మీరు ఆర్డర్ ఇచ్చి మిగిలిన కంపెనీలని మూతపడేలాగా చేస్తున్నామంటే నార్ల తాతారావు గారు లాంటి మనిషి అయితే పొరపాటును కూడా దాన్ని జరగనిచ్చేవాడు కాదు. కాబట్టి ఈ రోజున సంస్కరణల పేరిట మనం వికేంద్రీకరించి అక్కడొక ఆఫీసర్ని, ఇక్కడొక ఆఫీసర్ని సంతకం పెట్టు లేకపోతే రేపు పొద్దునకల్లా ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి ఈ పనులన్నీ చేసే అవకాశం ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే జరిగేది కాదు. కాబట్టి సంస్కరణల ద్వారా మనం లాభపడ్డామా, నష్టపడ్డామా, అవినీతి పెరిగిందా, తగ్గిందా అని చెప్పి ఈ రోజున ప్రజలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రోజున షిరిడీ సాయి కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏ రేట్లకు ఇచ్చారు అనేది మేము సాక్ష్యాలతో సహా, పర్చేజ్ ఆర్డర్ నెంబర్లతో సహా, డేట్లతో సహా చూపిస్తున్నాం. దాని గురించి గవర్నమెంట్ నుంచి స్పందన లేదు, ఓకే పక్కన మేడం. సరే, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, ఏం సమాధానం చెప్పుకోలేక చెప్పట్లేదేమో. ప్రతిపక్షానికి ఏమైంది, సాక్షి పేపర్కి ఏమైంది, జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ఆయన ఎందుకు మాట్లాడటం అని అంటే ఈ దుర్మార్గానికి తెరలేపిందే ఆయన. ఈ దుర్మార్గంలో ఈ అధిక రేట్లు మన దగ్గర వసూలు చేసి ఇస్తున్నటువంటి లంచాల్లో ఎవరెవరికి ఓటాలు వెళ్తున్నాయనేది మనం ఈజీగా ఊహించుకోవచ్చు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. కాబట్టి ఈ రోజున ప్రతిపక్షం, అధికార పక్షం కూడా ఈ విషయంలో కుమ్మక్కైనట్లుగా మనం గమనించాల్సి వస్తుంది. ఈ ట్రూ డౌన్ అనే దాని గురించి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అయ్యా, బయట నుంచి కరెంటు కొనుగోళ్లు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఏంటంటే సాయంత్రం 6 కాడి నుంచి 10 వరకు, పొద్దున్నే 7 గంటల నుంచి 10 వరకు పీక్ అవర్స్ అంటారు. వాటికి వినియోగం ఎక్కువ ఉంటుంది, మనకి జనరేషన్ సరిపడా ఉండదు. ఆ టైంలో ఆ 2-3 గంటలు బయట నుంచి కరెంటు కొనుక్కోవాలి. ఏ రేటు కొనుక్కోవాలనేది అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు రేట్లు మారుతాయి. ఏ రేటుకు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దానికి ఒక వ్యవస్థ ఉంది.
బయట నుంచి కొనుగోళ్లు చేయాల్సినటువంటి విద్యుత్ కోసం అని చెప్పి ముందే మన దగ్గర నుంచి ఒక 40 పైసలు వసూలు చేస్తారు. ముందే వసూలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అయ్యా మేము 40 పైసలు చొప్పున ఇంత వసూలు చేసాం, మాకు యాక్చువల్గా ఇంత ఖర్చు అయింది అని చెప్పి ఈఆర్సీ దగ్గరికి వచ్చి లెక్కలు ఇస్తారు. కిందటి సంవత్సరం లెక్కలు ఇచ్చినప్పుడు ఆల్రెడీ వసూలు చేసిన 1800 కోట్లలో 900 కోట్లే ఖర్చు అయింది, 900 కోట్లు మిగిలిపోయింది అని చెప్పి ఈఆర్సీ దృష్టికి వచ్చింది. 1800 కోట్లు మన దగ్గర వసూలు చేసి లేదు 1800 కోట్లు అయిపోయిందని చెప్పి బుకాయించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈఆర్సీ కాలు అడ్డం పెట్టి కాదు మీరు ఖర్చు పెట్టింది 900 మీకు మిగిలినవి చూసుకోండి అన్నారు. అవునండి మిగిలినవి అని ఒప్పుకున్నారు. మరి 900 కోట్లు ఎవరి దగ్గర అయితే వసూలు చేశారో వాళ్ళందరికీ తిరిగి కట్టండి అన్నారు. కట్టండి అంటే అది యూనిట్కి 13 పైసలు చొప్పున మనం ఎప్పుడో సంవత్సరం క్రితం కట్టిన డబ్బులు మన డబ్బులు మనకి వెనక్కి ఇవ్వడానికి 6 నెలల పాటు యూనిట్కి 13 పైసలు చొప్పున తిరిగి ఇస్తాము అని చెప్పి దయగల మహానుభావులు మనకి ఆశీర్వాదం ఇచ్చారు. దాన్ని మనం మెచ్చుకుని వీళ్ళకి పాలాభిషేకాలు చేయాలంట. అది ట్రూ డౌన్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా మన దగ్గర ఉన్న 3 డిస్కాముల్లో ఈస్టర్న్ డిస్కామ్ అంటే వైజాగ్ కేంద్రంగా ఉన్నది, బాగా పనిచేస్తుంది. అందులో కొంచెం లాభాలు కూడా వస్తాయి, నష్టాలు తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయా అంటే సింపుల్, వాళ్ళు వాడేటటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తే అందులో నుంచి 10-12 వేల కోట్ల రూపాయలు అంటే సగానికి సగం హెవీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి హెవీ ఇండస్ట్రీస్, పోర్ట్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ భారీ పరిశ్రమలు ఏవైతే వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాయో వాటి నుండి వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ పవర్ 10 రూపాయలకు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి నష్టాలు తక్కువ వస్తాయి. కాబట్టి ఈస్టర్న్ పవర్లో ఆ డబ్బులు మిగిలినాయి. దాన్ని అందరికీ పంచిపెట్టి 13 పైసలు చొప్పున 6 నెలల పాటు తీరుస్తారంట. మాకున్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ ఈఆర్సీ ముందు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళకున్న అధికారాలు ఉపయోగించి ఏమైనా చర్యలు చేపడతారా? సరే, లేదంటే మన కర్మింతే అనుకు ఊరుకుంటాం. తర్వాత అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి, కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విషయంలో కోర్టు ద్వారా కూడా ఒక పరిష్కారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం.